అండి నమస్తే, అందరూ ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది వీడియో పెట్టలేదు. ఓకే, అంతా బాగున్నారా? నా వర్క్ బిజీ ఉండి పెడతలేదు సార్. ఈ యానిమల్ సార్ మామూలుగా ఒక 25 డేస్ కిడ్ సార్. ఇది మన లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది. అయితే దీనికి ఏమైందంటే సార్, మామూలుగా ఫామ్లో బాగానే ఉంది, గ్రోత్ కూడా బాగానే ఉంది, నెంబర్ 1 ఉంది. కానీ ఇది కాలు ఈ చెక్కల మధ్యలో ఇరుక్కొని ఏం జరిగిందంటే సార్, ఒకసారి తొక్కేసినాయి యానిమల్స్. తర్వాత కొంచెం కన్ను వైపు ఏదో కొంచెం దానికి తగిలినట్టుంది, కన్ను కనిపించలేదు. యానిమల్ ఏం జరిగిందంటే ఉంటేనే అది లెగడం, పడిపోవటం, అది ఒక రకంగా బిహేవ్ చేసిందండి. దీనికి చేసిన వరకు ట్రీట్మెంట్ చేశాను సార్. మామూలుగా దీనికి ఏం చేసామంటే అవిలిన్ చేశాను, టైబర్వేట్ చేశాను, తర్వాత వచ్చి ఒక 5-6 రకాలు చేశానండి. మన దగ్గర ఉన్నాయన్నీ చేశాను. కానీ కంప్లైంట్ మనకి క్లియర్ కాలేదు. యానిమల్ మనకి అలా అయిపోతుంది సార్. అది ఉంటుంటేనే మరి పడిపోవడం, కన్ను కూడా ఒకటి కనిపించలేదండి దానికి. మంచి యాక్టివ్ బేబీ సార్. మనకి ఒక 20 కిలో ఈజీగా మనకి ఒక 2.5 మంత్కి మనం 20-25 కిలో రీచ్ అయిపోయింది సార్. ఇది అంత హెవీ గ్రోత్ ఉన్న బేబీ అండి. ఇది మంచి యాక్టివ్ బేబీ. లాస్ అయిపోయి మొత్తం ఏం చేసినా కూడా రికవర్ చేయలేకపోయాను సార్. దీన్ని మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా దీనికి మనకి రికవరీ అనేది అవ్వలేదు. అయితే ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంది, యానిమల్ మనం షెడ్ కూడా సార్ మామూలుగా ఏంటంటే ఎలివేటెడ్ మనం కొంత వేసుకుంటామండి, ఒక 100 యానిమల్స్ అని. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, బేబీస్ పుట్టిన తర్వాత మనం ఇంకా దాన్ని ఎక్స్పెండ్ చేయాలనుకుంటే అండి, మేబీ ఇప్పుడు అర్థమవుతుంది సార్. మనకి ఏంటంటే చేస్తూ వెళ్తున్నాం కదా, ఎక్స్పీరియన్స్ అనేది రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. తల్లులు ఉన్న పిల్లల్ని సపరేట్గా ఒక దాంట్లో పెడితే బెస్ట్ ఏమోనండి. అంటే మనకి మామూలుగా అంతా ఖాళీగానే ఉంది కదా అని చెప్పి పెట్టేసా. ఇలా దీనికి ఇబ్బంది కలిగింది. లాస్ట్కి కవర్ చేయలేకపోయాం బేబీని. చనిపోయిందండి బేబీ. ఎంత చేసినా కూడా మనకి ఇది రికవరీ అవ్వలేదండి. నాకేమో నా వర్క్ స్టార్ట్ అయ్యి నా వర్క్లో ఉండిపోయింది సార్. అది మనకి ఏంటంటే ఈ ఫామ్ నడిపించాలన్నా అది నడవాలి సార్. ఎందుకంటే దానికి కొంచెం ఇది నా డ్రై ఫిష్ సంబంధించిన వర్క్ అండి. నాకు ఆ వర్క్లో వచ్చిన డబ్బులే మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సార్. ఓకే, ఈ వర్క్ కూడా ఇది సీజన్ అండి. ఈ వర్క్ ఇదంతా వర్క్ చేయించి